ఈ మధ్య కాలంలో సినీ సెలబ్రిటీలకి సంబంధించిన విషయాలకు మాత్రమే కాకుండా ప్రముఖ రాజకీయవేత్తలకి మరియు వ్యాపారవేత్తలకి ఇలా అన్ని రకాల విషయాలు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతూ వచ్చాయో మనందరికీ తెలుసు. అలానే అలా కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఇంకొక షాకింగ్ సంఘటన. ప్రముఖ రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలుగా రాణిస్తూ ప్రముఖ రాజకీయ నేపథ్య కుటుంబంతో కూడుకున్న వ్యక్తి, మహారాష్ట్రకి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సీనియర్ మోస్ట్ రాజకీయవేత్త అయిన అజిత్ పవార్ ఆయన ప్రయాణిస్తున్న ఫ్లైట్ క్రాష్ అయ్యి అక్కడికక్కడే దుర్మరణం పాలు అయ్యాడు అంటూ వచ్చిన వార్త యావత్ భారతదేశంలోని రాజకీయ ప్రముఖులందరినీ పూర్తి దిగ్భ్రాంతికి గురి చేసిందనే చెప్పాలి. మరి ఇలాంటి నేపథ్యంలోనే అజిత్ పవార్ గారికి సంబంధించిన ఎన్నో విషయాలు ఓ ప్రముఖ రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో రాణిస్తున్న ఆయనకు సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే ఆయన వ్యక్తిగత జీవితంతో కూడుకున్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మనకు తెలియనివి బయటికి వచ్చాయి. ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి ఒక విషయమే. అజిత్ పవార్ గారి వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయం. ఆయన మాత్రమే కాకుండా ముఖ్యంగా ఆయన భార్య ఎవరో, ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే అజిత్ పవార్ గారు ప్రముఖ రాజకీయవేత్తగా కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో రాణిస్తూ ఉన్నారు. ఈయన ఎవరో కాదు, స్వయాన మహారాష్ట్రకి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగిన శరద్ పవార్ గారి అన్న కొడుకే. ఇక అజిత్ పవార్ శరద్ పవార్ గారిని ఆయన గురువుగా భావిస్తారు. శరద్ పవార్ గారిని ఇన్స్పైరింగ్గా తీసుకొని రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఒక చిన్న రాజకీయవేత్తగా ఆయన జీవితాన్ని ప్రారంభిస్తే ఇప్పుడు ఒక ప్రముఖ రాజకీయవేత్తగా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తిగా చెప్పుకోదగ్గ వ్యక్తి అని చెప్పాలి. అలాంటి అజిత్ పవార్ ప్రస్తుతానికి మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా వెలుగుతూ ఉన్నారు. ఆయనే మరి ఈయన రాజకీయవేత్తగా రాణిస్తున్న రోజుల్లోనే ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మరి అజిత్ పవార్ గారి భార్య పేరు సునేత్ర పవార్. ఈవిడ ఎవరో, ఈవిడ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళబెట్టవలసిందే. ఇక సునేత్ర పవార్ గారి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే ఈవిడ ప్రస్తుతం నేషనల్ కాంగ్రెస్ పార్టీకి సభ్యురాలిగా, అంతేకాదు మహారాష్ట్ర నుండి పార్లమెంటు సభ్యురాలిగా, రాజ్యసభ సభ్యురాలిగా కూడా పనిచేస్తోంది. ఇదిలా ఉంటే ఈవిడ ఒక ప్రముఖ ఫిలాంథ్రఫిస్ట్ అని కూడా చెప్పాలి. ఈవిడ 2010వ సంవత్సరం సునేత్ర ఎన్విరాన్మెంట్ ఫోరం అనే ఒక ఎన్జిఓ సంస్థని స్టార్ట్ చేసింది. ఇక ఈ ఎన్జిఓ సంస్థ ద్వారా సేంద్రియ వ్యవసాయం, అంతేకాకుండా పర్యావరణ గ్రామాలు, పర్యావరణ పరిరక్షణను ఎంకరేజ్ చేయడానికి ఆవిడ ఎన్నో రకరకాల యాక్టివిటీస్ని, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని చేస్తూ ఉంటుంది. అలా పర్యావరణ అవగాహన కోసం ఈవిడ చేసిన సేవలకి గాను ఏకంగా ఈమె 2011వ సంవత్సరంలో గ్రీన్ వారియర్ అనే అవార్డుని కూడా గెలుచుకుంది. అంతేకాదు అదే సంవత్సరంలో ఫ్రాన్స్లోని వరల్డ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫోరంలో ఈమె ఒక సభ్యురాలిగా కూడా ఉండడం జరిగింది. ఎప్పుడూ స్థిరమైన అభివృద్ధితోనూ, అంతేకాకుండా వ్యవస్థాపకపై, అంతేకాకుండా డెవలప్మెంట్ గురించి, ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఈవిడ మాట్లాడిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపడేలా చేసింది. అలాంటి సునేత్ర పవార్ శరద్ పవార్ స్థాపించిన విద్యాప్రస్థిన్ అనే విద్యా సంస్థకి ట్రస్ట్గా కూడా వ్యవహరిస్తోంది. అంతేకాదు ఈవిడికి సొంతంగా ఒక టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. ఇక బారామతి టెక్స్టైల్ కంపెనీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తూ, అంతేకాకుండా సీఈఓగా కూడా పనిచేస్తుంది. అలాంటి సునేత్ర పవార్ కేవలం ఒక రాజకీయవేత్తగాను, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గాను, అంతేకాకుండా ఒక ఫిలాంథ్రఫిస్ట్గా మాత్రమే కాదు, ఈవిడ కుటుంబ నేపథ్యం కూడా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో రాణించిన వారే. ఇక సునేత్ర పవార్ తండ్రి ఎవరో కాదు, ఒకప్పుడు మహారాష్ట్రకి సీఎంగా పనిచేసిన పద్మాన్షిష్ బాజీరావు పాటిల్ కూతురు. అంటే ఇతడు కూడా రాజకీయవేత్తగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. ఇక అలాంటి సునేత్ర పవార్ అజిత్ పవార్ని 1980లో పెళ్లి చేసుకోవడం జరిగింది. వీళ్ళకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, జై మరియు పార్థ. ఇదిలా ఉంటే అజిత్ పవార్, మరోపక్క అతడి భార్య అయిన సునేత్ర పవార్లు ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీలుగా రాణిస్తున్నప్పటికీ వీళ్ళిద్దరు మాత్రమే కాకుండా వీళ్ళిద్దరి కొడుకుల్లో ఒక కొడుకు, అంటే పెద్ద కొడుకు కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వాడే. ఇతడు కూడా కొంతకాలం పాటు రాజకీయ ప్రయత్నాలు చేసి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే ప్రయత్నం, అంతేకాకుండా తల్లిదండ్రులకి చేదుడు వాదుడుగా రాజకీయాలకు సంబంధించిన ఎన్నో విషయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటాడు. ఆ మొత్తానికి కుటుంబ నేపథ్యం అంతా రాజకీయ నేపథ్యంతో కూడుకున్న వాళ్ళే. మరి అదండి, అలా మొత్తానికి శరద్ పవార్ గారు ఆయన 66 ఏళ్ల వయసు ఘోరమైన ఫ్లైట్ యాక్సిడెంట్ ప్రమాదంలో అకస్మాత్తుగా కన్ను మూయడంతో ఆయనకు సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి. మరి ఇలాంటి నేపథ్యంలోనే వెలుగులోకి వచ్చిన విషయం ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే అజిత్ పవార్ భార్య గురించి వెలుగులోకి వచ్చిన ఆశ్చర్యకరమైన విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.